రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారం 2025 ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేష్ నవరాత్రి వేడుకలకు, అలాగే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దుర్గామాత నవరాత్రి వేడుకలకు అంటే 9 రోజులు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు సర్క్యులర్ కూడా జారీ చేశారు. మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ స్లిప్లను సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చు వివరాలు ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2 రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ డీజేలు, బాణాసంచా కాల్చడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన యాత్రలను వీలైనంత త్వరగా ప్రారంభించి పోలీసులకు సహకారం ఇవ్వాలని కోరారు. ఇక పోలీసుల సూచనల విషయానికొస్తే విద్యుత్ శాఖ అనుమతి కూడా తప్పనిసరిగా ఉండాలి. నిపుణుల సేవలను ఉపయోగించి ఈ మండపాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్లను పూర్తిగా మూసివేయరాదు. శబ్ద పరిమితులు, అగ్ని ప్రమాద నియంత్రణ, రాత్రి 10 గంటల తర్వాత మైకుల వాడకంపై నిషేధం విధించబడింది. ప్రభుత్వం నిర్ణయించిన శబ్ద పరిమితిని ఖచ్చితంగా పాటించాలి. ప్రతి మండపంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. భక్తులు మరియు సందర్శకులు మండపాల పరిధిలో రద్దీ పరిస్థితులను గమనించి జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్, మోటార్ వాహనాల ఏర్పాట్లు ముందస్తుగా చేయాలి.